ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు, మన పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున విశ్రాంతి దినమందు దేవుని వాక్య ధ్యానంలోకి ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. శిష్యులు, అపోస్తలులైనటువంటి శిష్యులు వారి స్వార్థ చెప్పినటువంటి క్రమంలో అధ్యాయాలలో చివరన ఒక మాట రాయబడి ఉంటుంది, కామన్గా ఉంటుంది ఒక వాటు. సర్వోన్నతుడైన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక అనేటువంటి మాట రాయబడి ఉంటుంది. యుగ యుగముల వారికి అని రాయబడి ఉంటుంది బైబిల్లో. అలాగనే ప్రభువుని అనుసరించేటువంటి వారి జీవితాల్లో ఈ యుగముల వెంబడి అనుసరిస్తున్నటువంటి వారు రక్షించబడుతూనే ఉన్నారు. తరాల వెంబడి తరాలు ప్రభువులో ఉన్నటువంటి కుటుంబాలు ఏమవుతా ఉన్నాయంటే రక్షించబడతా ఉన్నారు. కొన్ని సంవత్సరాలు, రోజులు, అలాగనే నెలలు గడిచిపోతూ ఉంటే కొద్దిమందికి అనాసక్తి వస్తుంది. ఎప్పుడు ఎందుకు వచ్చింది దేవుడు, తిండి పెట్టేదా లేకపోతే ఇంకేమన్నా వచ్చేదా, ఏ ఉపయోగం అనేటువంటి కుటుంబాలు, అనేటువంటి తరాలు కూడా ఉన్నాయి. అంటే క్రీస్తులో కాదు, వారు ఎవరినైతే విశ్వసించారో వారి జీవితాల్లో. అయితే క్రీస్తుని వెంబడించేటువంటి వారి జీవితాల్లో, యెహోవాని అనుసరించుచున్న వారి జీవితాల్లో, పాతకాలంలో అయితేనేమో పూర్వము ఉన్నటువంటి రోజుల్లో అయితేనేమో యెహోవా దేవుడు, ఇప్పుడైతేనేమో క్రీస్తు. ఈ క్రీస్తుని అనుసరించేటువంటి వారి జీవితాల్లో సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయా, తరాలు గడిచిపోతా ఉన్నాయా? ఈ తరాలలో అనేకులు ఏం చేస్తూ ఉన్నారంటే వారి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి వెనుకదీసి దేవుణ్ణి విసర్జించినటువంటి వారు సైతం రక్షించబడి తిరిగి మరలా దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. తిరిగి మరలా దేవుని అనుసరిస్తూ ఉన్నారు. దేవుని యొద్ద మాత్రమే ఆ దేవుడు ఎవరు? ఇప్పుడు కూడా చాలా మంది బండ్ల మీద రాసుకుంటారు. ఆ రాసుకున్న వాళ్ళకు కూడా దేవుడు అనేటువంటి మాటకి అర్థం తెలియకపోవచ్చు. దేవుని బహుమానం అని, గాడ్ గిఫ్ట్ అని. గాడ్ కరెక్ట్, దేవుడు. ఈరోజు మనిషి కూడా దేవునితో సమానంగా ఎంచబడతా ఉన్నారు. ఇప్పుడు మనుషులు కూడా ఈ రోజుల్లో దేవుడు అనేటువంటికి సరైనటువంటి అర్థం తీసుకొచ్చేటువంటి వారు ఎవరు అనేటువంటి కనీస ఆలోచన కొద్దిమందికి ఉంటా ఉంది. ఆ కొద్ది మందిలో ఎవరైతే దేవుని చేతి చేత రక్షించబడతా ఉన్నారో వాళ్ళకైతే ఇక ఆలోచన తప్పిపోతుంది. దేవుడు ఇయ్యలే, మరొకరు లేరు అనేటువంటి విషయాన్ని వాళ్ళు కుండబద్దలు కొట్టినట్టు చెప్తారు. ఆమేన్. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. లూకా సువార్తలో నుంచి 1వ అధ్యాయము 48వ వచనాన్ని మనము చదువుకుందాం. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును. దేవుడు నిజమైనటువంటి శక్తిమంతుడైతే ఈ మాటని తరాల వెంబడి తరాలు ఎవరైతే అనుసరిస్తూ ఉన్నారో వారిలో గ్రహించినటువంటి వారు, ఇందాక మనం చెప్పుకున్నాం, ఎవరైతే దేవుని చేతి చేత, దేవుని యొక్క హస్తము చేత రక్షించబడతారో వాళ్ళు ఈ మాట చెప్తారు. ఇంకొక దేవుళ్ళు కానీ మరొక పరిస్థితుల్లో కొన్ని తరాలు గడిచిన తర్వాత బయటకు వస్తారు, దేవుళ్ళ నుంచి బయటకు వస్తారు.
ఏ ఉపయోగం లేదు. ఆ నుదుటికున్నటువంటి చెమటను తీసేసినంత ఈజీగా దేవుడు తీసి పక్క పెడతారు. ఏదో వచ్చిందిరా, ఎందుకు అట్లాగా తీసి పక్క పెడతా అంటే, ఈ చెమటను తీసి ఆడ పడేసినంత ఈజీగా పెట్టాల్సినటువంటి కారణం ఏంటంటే, ఈ తీసేసిన చెమట వల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? చెమటను తీసి పక్కకి పెడితే అదేమన్నా బంగారమా, లేకపోతే అదేమన్నా మాణిక్యమా? ఏమన్నా ఉపయోగం ఉందా? ఏ ఉపయోగం లేదు. ఇది కూడా అంతే. నేను రోజులు గడిచిపోయినాయి, నెలలు గడిచిపోయినాయి, తరాలు కూడా గడిచిపోతా ఉన్నాయి, కానీ వచ్చినటువంటి ఉపయోగం ఏమీ లేదు. అందుకే చెమటను తీసినంత ఈజీగా తీసి పక్కకు పెట్టేసిన అని చెప్తారు. రక్షించబడేటువంటి మనుషులు, క్రీస్తుని వెంబడించేటువంటి వారు ఈ మాట పొరపాటును కూడా చెప్పరు. రక్షించబడినటువంటి వాళ్ళైతే అసలే చెప్పరు. పొరపాటును కూడా ఆ మాట రానియకపోగా ఈయన రక్షకుడు అని చెప్తారు. ఈయన రక్షకుడు, మరొకరు లేరు అని చెప్తారు. అందుకే ఈరోజు శివుని కొన్ని రోజులు పోతే, ఇప్పుడున్నటువంటి పరిస్థితి కంటే కొన్ని రోజులు పోతే యేసు, ఆ క్రీస్తు ఈ మాటలు పడనటువంటి వాళ్ళు చెవుల్లో దూదులు పెట్టుకొని తిరుగుతారేమో. ఎందుకంటే ఆ మాట వినటం ఇష్టం లేక బయటికి పోతే అదే మాట వినపడుతుందేమో రాంగ అట్లాగా అవుతుంది. రాంగ అట్లాగా అవుతుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నది. ఇంకా మీదటికి ఏమవుతుంది అంటే చెవుల్లో దూదులు పెట్టుకొని తిరిగే పరిస్థితి వస్తుందేమో. ఆ పడనటువంటి వాళ్ళకి బయటికి పోతే ఈ మాటను వినలేకపోతా ఉన్నవాళ్ళు దూదులు పెట్టుకో. దూదులు కాకపోతే రాళ్ళు దిగ్గొట్టుకుంటే ఏ ఇబ్బంది ఉండదు, తీసే పని కూడా ఉండదు. దూదులన్నీ ఇంటికి వస్తే తీసి పట్టాలి. రాళ్ళు కొట్టుకుంటే బయటకు కూడా రావు. ఇంకా అట్లాగా పరిస్థితులు ఎదురుపడతాయి. ఇప్పటికీ పడతానే ఉన్నాయి, ఇక మీదట కూడా పడుతుంది. ఎందుకంటే ఆయన చేతిలో మనుషుల్ని రక్షించగలిగినటువంటి సామర్థ్యం ఉంది. అది తెలుసుకున్న వాళ్ళు యేసు ప్రభు గురించి ఈయన రక్షకుడు అని ప్రకటన చేస్తా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో నుంచి బయటకు వచ్చినటువంటి యోనా జీవితం కూడా యేసు ప్రభువే రక్షకుడు అని చెప్తా ఉన్నాడు. ఈ యోనా దేవుని గురించి తెలిసిన మనిషే. మనకు అవసరమా? దేవుని దగ్గర కూర్చోవటం మనకు అవసరమా? ఈ ఈపు పగలగొట్టించుకునేటువంటి పనులు మనకు అవసరమా అని, మనకు అవసరం లేదు కదా అని చెప్పినని దేవుణ్ణి కాదని పోయి వేరే దగ్గర కూర్చుంటాడు. ఈపు చింతపండు చేస్తారేమో అని చెప్పినని భయం ఉంటుంది కొంతమందికి. ఏది చేస్తే ఏం జరుగుతుందో అనేటువంటి భయం ఉన్నటువంటి వాళ్ళకి ఈ విషయం బాగా గుర్తుంటుంది, బాగా అనుభవంలోకి ఉంటుంది. అలాగనే ఈ యోనాకి కూడా అదే పరిస్థితి ఎదురుపడుతుంది. చివరకు వచ్చేళ్ళకే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. యోనా గ్రంథాన్ని మనం చూసుకున్నట్లయితే ఆ విషయం అర్థమవుతుంది. యోనా గ్రంథము 2వ అధ్యాయంలో ఒకసారి మీరు ధ్యానం చేసినట్లయితే, ఆ 2వ అధ్యాయం అంతా కూడా ఎట్లా ఉంటుందంటే, మీకు ఒక మాటలు అర్థమయ్యేటట్టు చెప్తా. ఒక మనిషికి ఉరి శిక్ష విధించారనుకోండి. ఆ మనుషునికి ఉరి శిక్ష విధించిన తర్వాత పాదాల కింద ఉన్నటువంటి సపోర్ట్గా ఉండేటువంటిది ఏదైతే ఉంటుందో అది తీసేస్తే ఆ మనుషుడు ఆ తాడికి ఆలబడతా ఉంటాడు. అప్పుడు కొట్టుకుంటా ఉంటాడు, ఊపిరి అందక కొట్టుకుంటా ఉంటాడు. అట్లాగా కొట్టుకుంటా ఉన్నాడు యోనా. అదే పరిస్థితి ఫేస్ చేస్తా ఉన్నాడు. 2వ అధ్యాయంలో అంతా అలాగే ఉంటది. నేను సాగు బతుకుల మధ్యలో ఉన్నా, నన్ను కాపాడు అని దేవునికి ప్రార్థన చేస్తాడు. అంతకు ముందేమో వద్దనుకున్నాడు. వాళ్ళ తాత ముత్తాతలు, వాళ్ళ యొక్క పూర్వీకులు అందరూ కూడా దేవుణ్ణి అనుసరించిన వారు.
వాళ్ళకంటే గొప్పోడు కాదుగా. మరి ఏది ముందు పెట్టుకొని మరి ఇక ఏ సోపత పట్టిండో, దేని గురించి ఆలోచన చేసి ఎవరితో దోస్తాను చేసిండో, మరి ఏ ఆలోచన పెట్టుకొని దాంతో సహవాసం చేసిండో రోజంతా, ఈ దేవుడు వద్దని చెప్పినని దేవుణ్ణి విసర్జించండు. దేవుని విసర్జించిన తర్వాత ఆ మనుషునికి ఎదురుపడ్డటువంటి బాధాకరమైన పరిస్థితి, ఆ మనిషి ఆ మెడకున్నటువంటి తాడు బిగుసుకుంటే కొట్టుకుంటా ఉంటారు ఊపిరందక. ఆ కొట్టుకునేటువంటి పరిస్థితి యోనాకు ఎదురుపడ్డది. అప్పుడు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తా ఉన్నాం. యేసు ప్రభు రక్షకుడే. ఎక్కడ ఉన్నా సరే నువ్వు ఆ ఉన్న పరిస్థితుల్లో నుంచి బయటికి తీసుకురావటానికి ఆయన చెయ్యి బలమైంది. యేసు ప్రభు చెయ్యి బలమైంది. ఆ బలమైనటువంటి చెయ్యి ఏం చేస్తుందంటే, నువ్వు ఎక్కడైనా ఉండు, ఆయన పేరుకి నువ్వు ఒక మాదిరిగా ఉంటావని తెలిస్తే, ఆయన ఆలోచన చేస్తే, ఆయన విశ్వసిస్తే నిన్ను ఎక్కడి నుంచైనా సరే తీసుకొస్తాడు. ఇది కాదు, ఇది జరిగే పని కాదు అనేటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని సైతము ఆయన బయటికి తీసుకొస్తాడు. ఆయన చేతిలో శక్తి ఉన్నది. యేసు ప్రభు చేతిలో శక్తి ఉన్నది. ఆ శక్తిమంతుడైనటువంటి దేవుడు మనుష్యుడు ఏ స్థితిలో ఉన్నా సరే విడిపించడానికి సమర్థుడు. అందుకే తరాలు గడిచిపోతా ఉన్నాయి, కానీ ఈ తరాలలో ఉన్నటువంటి వారు కొద్దిమంది, ఈ యోనా లాంటి వాళ్ళు, వాళ్ళకి అంతకు ముందు ఉన్నటువంటి పెద్దలకు ఉన్న ఆలోచనకు మించి ఆలోచనలు ఉంటాయి. అందుకే ఏం చేస్తారంటే, దేవుడు అని చెప్పినని దేవుడిని పక్కకు పెట్టేసి వీళ్ళు సొంతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి తోవ ఏదైతే ఉంటుందో దాంట్లో తిరుగుతారు. నాకు కూడా నేను దేవుని ఆలోచన ప్రకారంగా, దేవుడు ఇది కోరుకుంటా ఉండడం, ఈ ఆలోచన దేవునికి ఉన్నది అని ప్రేరేపించబడితే నేను చెప్తా. ఇది కొన్న వారికి చెప్తే ఒక పట్టాన చెప్పినటువంటి ఆ దేవుని యొక్క ఆలోచనని అంగీకరించకపోగా తలూపి, వాళ్ళ హృదయాల్లో అంతకుముందు ఏదో ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన ప్రకారంగా పోయి 4 దిక్కుల నుంచి మెదలేక అయిపోయినప్పుడు మరలా దేవుని దగ్గరికి పరిగెత్తుకొని వస్తే దేవుడు ఏం చేయగలుగుతాడు? ఆ పరిస్థితుల్లో నుంచి బయటపడాలని దేవుడు మొదట చెప్పినప్పుడు ఆ దేవుని యొక్క ఆలోచనకి మనం అవకాశం ఇస్తే పరిగెత్తుకుపోయేటువంటి పరిస్థితి రాదు. దేవుడు యోనాకు చెప్తే వినకుండా సొంతంగా ఏ ఆలోచన అయితే ఉందో ఆ ఆలోచన మీద నిలబడి దారి మల్లుతాడు. చూస్తుండగానే దారి మల్లుతాడు. చిన్నపిల్లల ఆటలాగా దారి మళ్ళీ ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలోకి, ఇందాక మీరు విన్నట్లు ఆ తాడు గొంతుకి ఎప్పుడైతే బిగుసుకుంటుందో కొట్టుకుంటా ఉంటారు కదా, ఆ పరిస్థితిలోకి దిగజారిపోయిన తర్వాత దేవునికి ఏమైనా ప్రార్థన చేస్తాడో తెలుసా? దేవునికి చేసేటువంటి ప్రార్థన రెండు చేతులు పైకెత్తి ఒక మనిషి వైపు చూస్తే ఆ చేతులు పైకెత్తినటువంటి మనుషుని ఆలోచన ఏమై ఉంటది? నేనున్నా 2 చేతులు పైకెత్తి నీ వైపు చూస్తా ఉంటే నా ఆలోచన ఏమై ఉంటది? నీకేమనిపిస్తుంది? ఎక్కడో ఇరుకులో పడ్డాడో, ఎక్కడో నలుగుతా ఉన్నాడో, చేతులు చాపుతా ఉన్నాడో కాపాడమని అనే ఆలోచన ఈజీగానే వస్తుంది. ఆ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతా.
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, నేను నీకు బలుల నర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడులను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. నా ఆత్మ నా దేవుడైనటువంటి యెహోవాను బట్టి సంతోషపడతా ఉంది. లేఖనంలో చెప్పినట్లు యెహోవా యొద్దనే రక్షణ దొరుకుతుంది. నీకు నెమ్మది కలిగేటువంటి స్థలం ఏదంటే యెహోవా మాత్రమే. మరి అప్పుడు తోవ తప్పిపోయింది కదా, కావాలనే ఇటు పోవలసినటువంటి దారి ఇదే అని తెలిసి అటు కాకుండా ఇటు పోయిండు. అప్పుడు ఇంత పరిస్థితులు ఆ మనుషునికి కళ్ళకు కనపడలా. అప్పుడు తాతలు గుర్తుకొస్తారు. ఆ సొంతంగా ఏర్పాటు చేసుకున్న దారి ఏదైతే ఉంటుందో ఆ దారిలోకి పోయిన తర్వాత ముత్తాతలు గుర్తుకొస్తారు అంటారు కదా, తాత గుర్తుకు రావాలని. అట్లాగా తాత గుర్తుకొస్తే తాత దేవునికి ప్రార్థన చేస్తాడు. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. తాత ముత్తాతల దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు ఆయన చేతిని, దేవుని చెయ్యి నువ్వు ఎక్కడున్నా సరే బయటకు తీసుకొస్తుంది. ఆ చెయ్యి ఆ మనుషునికి ఇచ్చి దేవుడు రక్షిస్తాడు. లేఖనంలో యోనా చెప్తా ఉన్నాడు, యోనా ప్రవక్త చెప్తా ఉన్నాడు ఏమని, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. అవునా, మరి అటు ఎందుకు పోను? యోనా మన ముందు ఉంటే ఎవరైనా అడిగే ప్రశ్న ఇదే, యెహోవా యొద్దనే రక్షణ దొరికితే అటు ఎందుకు పోయిన? మరి అటు పోయేటప్పుడు దేవుడు చెప్పిన ఆలోచన ఉంది కదా, దాన్ని ఏం చేసిందంటే లాకర్లో వేసి పెట్టాడు. దాన్ని తీయద్దు ఇప్పుడు, అంతలో తీసే సమయం వచ్చింది కాబట్టి అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు, రక్షణ దొరుకుతుంది దేవుని దగ్గరే అని. తాత ముత్తాతల దేవుని వైపు తిరిగితే, తాత ముత్తాతలకు ఎవరినైతే కొలిచారో ఆ దేవుని కొలిస్తే అప్పుడు దేవుడు సమాధానం ఇస్తాడు. అంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా, ఏమని చెప్పుకున్నాం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, దేవుని అయితే కాదు, వారి సొంత ఆలోచన. ఆ సొంత ఆలోచనలు ఏం చేస్తారంటే ఆచరణలో పెట్టే విషయంలో మాత్రం వెనక్కి దగ్గర వారు అనుకున్నటువంటిది చేయటానికి అర్ధరాత్రి వారికి అడ్డం ఉండదు. ఇంకొకటి ఏ పరిస్థితి ఎదురొచ్చినా సరే వాటిని అన్నిటిని కూడా తొక్కేసిపోతారు వాళ్ళు అనుకున్నది చేయటం కోసం. అదే దేవుని గురించి 2 మాటలు చెప్పాను అనుకోండి, టైం అయిపోయింది, ఇప్పుడు కాదు ఇక అనే విధంగా మాట్లాడతారు. అందుకే ఈ పరిస్థితులు ఒక మనుషుని ముందు కనపడితే ఆ మనుషుడు దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమనంటే, మా తాత ముత్తాతల దేవుడు అయినటువంటి యెహోవా నీ యొద్దనే రక్షణ దొరుకుతుందంట కదా. వాళ్ళు తరముల వెంబడి తరములు నిన్ను అనుసరించారు. నిన్ను అనుసరించిన తర్వాత వాళ్ళ జీవితాలు రక్షించబడిన తర్వాత అదే పరిస్థితుల్లో నుంచి నేను నడుచుకుంటూ పోయినప్పుడు ఆ విషయాలను నేను విన్నా. కొద్దిమంది జీవితాల్లో ఆ కార్యాలను నేను చూసిన తర్వాత ఇదే పరిస్థితిని ఇప్పుడు నేను కలిగి ఉన్నా. నా ముందు ఉన్నటువంటి వాళ్ళు ఏ పరిస్థితుల్లో కూరుకుపోయారో ఆ పరిస్థితిని ఇప్పుడు నేను కలిగి ఉన్నా. వాళ్ళని ఎలాగైతే రక్షించినవో నన్ను కూడా అలాగనే రక్షించాలని ప్రార్థన చేస్తా ఉంటే దేవుని యొక్క శక్తి చేత ఆ మనుషుని రక్షిస్తే ఆ మనుషుడు ఆ కొట్టుకునేటువంటి ప్రాణము పోయేటువంటి పరిస్థితిలో నుంచి బయటపడతాడు. ఆయన మనుషుని యొక్క ప్రాణాలని కాపాడటానికి సరిపోయినటువంటి దేవుడు. కనుకనే మొదట్లో మనం చెప్పుకున్నాం కదా, వారి దైవములుగా వారి దేవుళ్ళుగా ఎవరైతే ఉంటారో సంవత్సరాల తరబడి నడుస్తా ఉంటే ఇసుకొచ్చి ఇక్కడ మనకు ఒరిగేది ఏముండదని తెలిసి గ్రహించి బయటకు వస్తారు.
ఆ చెమటను తీసి కింద పడేసినంత తేలికగా బయటకు వస్తారు. కానీ క్రీస్తులో ఉన్నటువంటి వారు మాత్రం సంవత్సరాలు తరాలు గడిచిపోతూ ఉంటాయి కానీ వాళ్ళు మాత్రం దేవునిలో దిగబడిపోతారు, దేవునిలో గట్టిగా పాతుకుపోతారు. బయటకు వచ్చే ముచ్చటే ఉండదు. ఎవడన్నా బయటకు వచ్చిందంటే ఈ యోనాకి ఎలాగైతే మొదట ఆలోచన ఉందో ఆ సొంత ఆలోచనలు బట్టి బయటికి పోతారు. పోయినోడు క్షేమంగా ఉంటాడు అనేటువంటి గ్యారంటీ ఇక్కడ కాదు, ఎక్కడా లేదు. అటువంటి వాళ్ళు ఎదురు పడితే నమ్మగాకండి. అటువంటి ఆ బ్యాచ్ అటువంటి ఆలోచనలు మీ దగ్గరకు వస్తే రాలే కాకండి. ఎందుకంటే ఇదే విషయాన్ని అనేకులు సాక్ష్యాలుగా చెప్పారు. దేవునికి దూరంగా ఉండటం వల్ల ఇది నా పరిస్థితి అని అనేకులు సాక్ష్యాలు చెప్పారు. నా జీవితం కూడా కనపడతా ఉంది. ఎంతమంది ఇన్ని రకాలుగా చెప్పి యేసు ప్రభు నమ్మొచ్చు అనేటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ సొంత ఆలోచన మీద నిలబడినటువంటి వీడు చెప్పే మాటని ఎంతవరకు నమ్మొచ్చు? నమ్మలేదు. అందుకే చెప్తా ఉన్నా, వాడిని కానీ వాడి ఆలోచన కానీ దగ్గరికి రాని కాకుండా వాడిని ఎట్లా చూస్తారంటే కరోనా వైరస్ లాగా చూడండి. ఎందుకంటే వాడు అట్లాంటి వాడు, వైరస్ లాంటి వాడు. ఒకసారి అంటించిందంటే అది వదిలిపోదు. అట్లాంటి వాడిని అట్లాగనే అదేదో అంటారు అప్పుడు అని కదా, కరోనా వైరస్ వచ్చినప్పుడు ప్రత్యేకంగా పెట్టారని వాడిని కూడా ప్రత్యేకంగా చూడండి. ప్రత్యేకంగా పెట్టి ఆయన దగ్గరకు రాని కాకుండా దేవుడు మాత్రమే ఆదుకొనగలిగినటువంటి దేవుడు మన జీవితాలని. మన దేవుడు మన జీవితాలను గొప్ప రక్షణని, ఆయన గొప్ప రక్షణని మనకు కనపరిచి మనలని ఆయనలో స్థిరపరచును గాక. దేవుడు తన వాక్యంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.